హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ గ్రీనరీ మధ్య చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూసాయండి. నేనైతే పొలానికి వచ్చాను మా అత్తయ్యతో కలిసి. ఇక్కడ టమాటోస్ అవి వేసారు అత్తయ్య వాళ్ళు. పచ్చడి కోసం టమాటోస్ తీసుకెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. మా అత్తయ్య గారు డీటెయిల్గా ఏ పొలం ఎవరితో చెప్తున్నారు. కనబడే సినిమా డైలాగ్ ఉంటుందా కదా, కనబడేంత ఒక్కని చూపు మేరలో అంత మంది అన్న లెక్కలోని, ఇది పిన్ని గారిది, అది బాబాయ్ వాళ్ళది, ఇది మంది, అలా మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. ఇవి పామాయిల్ మొక్కలండి. మనం పామాయిల్ యూజ్ చేస్తుంటాం కదా, ఆ మొక్కలు అనమాట. ఈ పామాయిల్ గింజల నుంచి ఆయిల్ తయారు చేస్తారు. ఇప్పుడు ఎక్కువగా విలేజెస్లో ఈ పామాయిల్ పంటనే వేస్తున్నారండి. ఒకసారి వేసారంటే ఒక 4 years నుంచి పంట అయితే వస్తుంది. అవి చూసారు కదా, పామాయిల్ ఫ్రూట్ డేట్స్ లాగా ఉంటుంది, గెల్లగా వస్తాయన్నమాట. అవి ముదిరాక గెల్ల కట్ చేసి మిల్క్ అయితే పంపించేస్తారని. ఒక 6 years బ్యాక్ పొలానికి అయితే వచ్చాను. ఇక్కడ మామిడి చెట్టు ఉండాలన్నమాట. మామిడి మొక్కలుగా ఉండేది. అక్కడ ఉగాది టైంలోని మామిడికాయలు కొనుక్కోవడానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఈ మొక్కలు ఉండి అప్పుడు ఇటు సగానికి అలా ఉండేవన్నమాట. ఇప్పుడు చాలా పొడుగ్గా అయిపోయాయి. వాటర్ ఉన్నట్టుంది. ఫైనల్గా మనం రావాల్సిన పొలం అదే ఎండిపోలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పొలం పక్కనే ఏరు ఉంటుందండి, నాగావళి అనమాట. అప్పుడు కొంచెం కిందకు ఉన్నట్టు ఉండేది, బట్ ఇప్పుడు లోతుగా కనిపిస్తుంది. చూసారు కదా, చాలా లోతు ఉందంట. తిరుగుడు కానీ ఇది ఎలా నోతుంది ఏంటి ఇది చెప్పలేదు అవతల ఈ కింద ఉంటుంది, ఇక్కడ మాత్రం లోతు ఎక్కువ. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, అవి వేరుశనగ మొక్కలు అనమాట. ఇక్కడ శనగ పంట అంటాము, శనగకాయలు అంటాము మా సైడు. కొంతమంది వేరుశనగకాయలు అంటారు. అండ్ అదే పల్లీలు ఆ పంట అనమాట. ఇది మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పామాయిల్ మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి కదా, సో ఒకటి మధ్య అంతర పంట కింద వేశారనమాట వేరుశనగ మొక్కలు. అలాగే అక్కడక్కడ కరపడ్డలు వేశారు. ఈ పొలంలో అయితే టమాటోస్ వేశారనమాట. నేను వచ్చేసరికి మొక్కలకి టమాటోస్ ఉంటాయేమో చూడడానికి బాగుంటాయి అనుకున్నాను. మేము వచ్చేసరికి కోసేసారు టమాటోస్ అన్నీ కూడా. బట్ మామూలుగా అయితే మొక్కలన్నీ చూసేద్దామండి. చాలా పెద్ద టమాటోస్ వచ్చాయండి. వీటికి ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయలేదన్నమాట. ఎలాంటి మందులు యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించారు. ఇంటి కోసం కదా ఓన్లీ. అది పెద్ద ఎక్కువ అత్తగారు ఇలా ఇంట్రెస్ట్గా మొక్కలు కూరగాయలు వేసుకుంటారు, ఇంటికి సరిపడా వేసుకుంటారు అనమాట. అది మందు లేకుండా ఎలాంటి కెమికల్స్ కొట్టకుండా పండించుకుంటుంటారనమాట. ఈ టమాటాస్ అయితే చాలా పెద్దగా వచ్చాయండి. అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కర్రీ చేసుకున్నా కానీ, పచ్చడి మనం పచ్చడి చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ చాలా బాగున్నాయి. చాలా పెద్ద టమాటాస్ వచ్చాయి చూడు. బకెట్లే పాలుకాయలు వచ్చే ఏంటి పాప మన నేను లేదు మొయ్యి ఎత్తుకోలేక పళ్ళు అయితే మీరు ఉన్నాయి. అవును, ఊరు వెళ్ళేసరికి అవును, మీరు ఏరిపోయి ఒట్టిపోతే బాగా ఉంది. అక్కడ మాకు అత్తయ్య గారు అంటే ఇంటి కోసం వేసుకున్నారు, కానీ పాపం టమాటాలు వేసుకునే రైతుకైతే ఈయన అసలు అంటే ఎవరి ఇయర్ అంతే సీజనల్ టైంలో వాళ్ళకి ఏమీ రాదనమాట. కేజీ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు అంటే పాపం వాళ్ళకి ఏం వస్తుంది. అది తెంపి అది మోసే కష్టం కూడా కాదు, పండించడం పక్కన పెడితే. ఆ రైతుకి అంతా ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేరు. పాపం వేస్తారు, కానీ సీజన్ వచ్చేసరికి దాని రేట్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు అనమాట. పోయింది. మీ బకెట్ మీద పెట్టు, బాగుంటుంది. పెట్టు కింద కంటిపోయేవాళ్ళు 4 ఉన్నాయండి. అలాగొన్నా గలా అలాగే ఉన్నాయి ఇవి.
అలాగే 2 రోజుల తర్వాత మళ్ళీ పంపితే ఎల్లుండి వస్తున్నాడు పెద్ద అవ్వలేదు కదా. ముదిరిపోయింది ఆహా అలాదే ఆ చెట్లు ఆహా ముద్రపోయావు ఇవి లేతవేనా? అలాగేనా ఇవి 4 తీసిన తర్వాత మళ్ళీ 4 మొక్కలు చెట్లు మొదట వేయకండి ఎడంగా తవ్వేసి తీసి సాయం చేస్తాను అక్కడ పోయి తీలే ఉండరా తీలేవు అది మరి ఎరవద్దు తీర్చి ఉండరా కొద్దిగా ఇలా పొడవుతుంది కదాను ఇది మీది మన తీసి ఇంకా అది తేంగేంట్రా మరెట్టింది అయితే తీయాలి బయలు చెయ్యాలి లేదు బొరిగా వాళ్ళక్కడ ఉంది కదమ్మా. ఈ కరపండలాన్ని మా వైపు తాగలని కూడా అంటారు. దుంపలు కరపండలం తాగలు ఇలా వచ్చేస్తుంది కింద చేయిపోయింది ఇరిగింది ఇరిగింది అల్లటికి తీసుకెళ్ళు అయితే చూడమ్మా మా అత్తయ్య గారు ఎక్కువ అంటుంటారనమాట. న్యాచురల్గా పండేవి దుంపలు ఈ తాగలు అండ్ కందికాయలు పసరకాయలు మిరపకాయలు అవన్నీ ఉంటాయి కదా, ఈ ప్రతిదీ కాసేటప్పుడు ఉడకబడుతుంటారనమాట. ఇవే తినాలి బలం, మేము అవే తినేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు కాస్త బలం ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏమీ తినరు, ఏ బలం లేదు అంటుంటారు. ఇంటికోసం వీలైనంత వరకు కొంచెం కొంచెమైనా పండిస్తారనమాట, ఎలాంటి రసాయనాలు లేకుండాను. ఈవెన్ మాకు తినే రైస్కి కూడా అలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండానే పండిస్తారు. నిజం చెప్పాలంటే మా అత్తయ్య గారు చేసే పనులు నేను కొంచెం పని కూడా చేయలేను. ఆవిడ నాన్ స్టాప్గా మార్నింగ్ లెగ్సే నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక పనిలోనే ఉంటారనమాట. ఇంట్లో పని కానీ పొలం పని కానీ బయట ఇంకేమైనా వ్యాపకాలు ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ పొలానికి సంబంధించి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. గంట సింపుల్ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్స్ అయితే వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా పెడితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.